దేవుడు మన ప్రతి అవసరం కూడా తీరుస్తారు. ఎందుకు నువ్వు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి సాతాను ఏం చేస్తాడో తెలుసండి, ఒక వ్యక్తిని నిరుత్సాహపరుస్తాడు, బాధ పెడతాడు, ఆనందం సంతోషం లేకుండా అపవాది చేస్తాడు. దేవుడు మాత్రం నా బిడ్డలు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఏడ్చుకుంటూ దిగులు పడుతూ బాధపడుతూ ఉండకూడదు. ఇంకా మత్తయి గారు రాసిన సువార్తలో అయితే తినే విషయాల్లో, కట్టుకునే విషయాల్లో, ఇవన్నీ విషయాల్లో చెబుతారు. మీరు ఎందుకు వాటన్నిటి గురించి చింతిస్తారు? అవన్నీ నీకు కావాలని దేవునికి తెలియదా? తెలుసు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏ కొదువు లేకుండా దేవుడు చేసిండు. అంటే ఇవన్నీ ఎప్పుడు ఇచ్చారో తెలుసండి. ఎప్పుడు ఇచ్చిండు? ఆదిలోనే చేసిండు దేవుడు. అమ్మాయిని వివాహం చేసి అత్తవారింటికి పంపించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని, లేకపోతే ఎన్నెన్ని వస్తువులు కానీ అక్కడ ఉన్నా కానీ ఏం చేస్తారు? పంపిస్తారు. ఎందుకంటే ఆ బిడ్డ కుమార్తె మంచిగా బాధపడకూడదు అని, ఏది తక్కువ కాకూడదని. అలాగే దేవుడు ముందు నరుని చేయాల, ముందు మనం చేసి అది ఇష్టం వచ్చిన నువ్వు బ్రతుకు, నువ్వు ఎలాగలా ఉండు అని దేవుడు చెప్పరా. సమస్తాన్ని సమకూర్చి, సమస్తాన్ని నువ్వు పొలంలో విత్తనాలు నాటుకోవడానికి ముందే ఇచ్చిండు విత్తనాలు. వాటికి ఏం కావాలో అవి ఇచ్చిండు. వాటికి నీరు కావాలంటే నీరు, అవన్నీ మొత్తం కూడా దేవుడు అన్నిటినీ సమస్తాన్ని సమకూర్చిన తర్వాత అప్పుడు నరుని చేసిండు. చేసి ఏం చేసిండు? ఫలాలు, చెట్లు అవన్నీ ఇచ్చి, ఇదిగో నాయన ఈ ఫలాలన్నీ తినంటే ఒక్క ఫలం మాత్రం తినొద్దాడు. నువ్వు లోకంలో అన్నీ నువ్వు ఈ విధంగా ఉండు, దేవుని యందు ప్రభువునందు ఈ విధంగా ఆనందించు అని చెప్పిండు. కానీ ఒక్కటి మాత్రం చేయొద్దాడు దేవుడు. ఒక్కటే మాత్రం, నువ్వు వ్యభిచారం నువ్వు చేయవద్దు. నువ్వు వ్యభిచారం చేయవద్దు. నువ్వు ఆనందించాలి, సంతోషించాలి అంటే నీ భార్యతో ఆనందించు, నీ భర్తతో ఆనందించు, కానీ నువ్వు మాత్రం వ్యభిచారించు. నువ్వు దొంగిలించవద్దు. నువ్వు పనికెళ్ళు, జాబుకెళ్ళు, కష్టపడి పని చేయి, నేను దాన్ని ఆశీర్వదిస్తా, అది చెయ్యి, కానీ నువ్వు దొంగిలించవద్దు. నువ్వు మంచి మాట్లాడు, నీతిగా మాట్లాడు, అబద్ధాలు మాత్రం మాట్లాడు. ఒకటేనండి దేవుడు చెప్పేది. కానీ అన్నీ నువ్వు మాట్లాడు, కానీ అబద్ధాలు మాత్రం మాట్లాడు. చూసారా, దేవుడు చెప్పేది ఒకటే, కానీ మిగతా అన్నీ కూడా ఆయన మనిషిని ఎప్పుడు కూడా దేవుడు ఆనందంగా ఉంచాలనే దేవుడు కోరుకోడు. కానీ మనిషి ఆనందంగా లేదు. ఉత్సాహం అనేది మనిషిలో కనపడాలి. ఉత్సాహంతో నువ్వు దేవుని స్తుతించాలి, కానీ ఏడ్చుకుంటూ బాధపడుతూ నువ్వు స్తుతిస్తే దేవుడికి అది నచ్చదు. అర్థమవుతుందండి? ఇష్టపడ్డాయి నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. నీకు ఎన్ని ఉన్నా కానీ ఆ సమస్య ఏదైతే ఉందో నువ్వేం చేయాలి? నువ్వు దేవునితో చెప్పు. అదే అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. దేవుని పిల్లలు యోహాను గారు రాసిన మొదటి పత్రికలో చెబుతారు అనమాట. మొత్తం కూడా మన ఎవరు అన్నది అక్కడ ఆ పత్రిక మొత్తం చదవండి, అక్కడ చెబుతారు అనమాట. చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు అందరికీ